ప్రైజ్ లార్డ్. ఆదిపస్తంభం గ్రంథంలోని జెరుబ్బాబెలు గతకాలపు ప్రవక్తల దైవజనులందరి లక్షణాలు ఈ అంత్యకాల ప్రవక్తలో స్పష్టంగా కనబడతాయని నేను ఇంతకు మునిపే విన్నవించాను. అలా ఈ ప్రవక్తలో ప్రతిబింబించే మరో వ్యక్తిత్వం జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు అంటే ఎవరో ఏమిటో మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మన ధ్యానాంశమైన జెకర్యా 4వ అధ్యాయంలో దేవుడు జెరుబ్బాబెలుతోనే మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మతోనే ఇది జరుగును అని ప్రకటించి దేవుడు వెనువెంటనే జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే అంటున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగదువు అని కూడా ఆ లేఖన భాగంలోనే దేవుడు సింహనాదం చేశాడు. 7వ వచనం. అందువలన మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మొట్టమొదట దీపస్తంభం ప్రకాశించడానికి ఒలివ చెట్లే వచ్చి తమ నూనెను దీపస్తంభంలో పోయడానికి జెరుబ్బాబెలు అనే వ్యక్తితో ఏదో అవినాభావ సంబంధం ఉంది. రెండవదిగా ఈ జెరుబ్బాబెలు తన పరిచర్యను చేయకుండా దేవుని దీపస్తంభం నూనెతో నింపబడి ప్రకాశించకుండా ఒక గొప్ప పర్వతం ఈ జెరుబ్బాబెలును అడ్డుకుంటోంది, ఆటంకాలు సృష్టిస్తోంది. మూడవదిగా ఈ గొప్ప పర్వతం ఎన్ని ఆటంకాలు సృష్టించినా జెరుబ్బాబెలు తన లక్ష్యాన్ని తప్పక సాధిస్తాడు. దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను అతడు ముగిస్తాడు. అతని పరిచర్యలో దీపస్తంభం బగ్గున మండుతూ ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇది దేవుని నిర్ణయం, దేవుడే ఇస్తున్న హామీ. ఇంతకు ఈ జెరుబ్బాబెలు అంటే ఎవరు? ఇది మరొక కీలక ప్రశ్న. మొదట మనం జెరుబ్బాబెలు అనే పదం యొక్క వ్యుత్పత్తిని, ఆ పేరుకు ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. జెరుబ్బాబెలు అంటే బాబెలులో పుట్టినవాడు అని అర్థం. బాబెలు అంటే తికమక గందరగోళం అని అర్థం. జెరుబ్బాబెలు అంటే సిద్ధాంత గందరగోళంలో పుట్టినవాడు అని అర్థం. న్యాయాధిపతులు 6:32. అంతేకాదు జెరుబ్బాబెలు అంటే తికమకలో పుట్టి ఆ తికమకతోనే పోరాడేవాడు అని అర్థం. ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయిన గిద్యోనుకు ఉన్న మారు పేరు యెరుబ్బయలు, జెరుబ్బయలు. జెరుబ్బయలు అంటే బయలుతో వాదించేవాడు అని అర్థం. కనుక జెరుబ్బయలు అంటే బాబెలుతో పోరాడేవాడు లేక బాబెలుతో వాదించేవాడు అని అర్థం. బాబెలు గోపురమే ఆ తరువాతి కాలంలో బబులోను అయింది. బాబెలు అన్న బబులోను అన్న ఒకటే. అన్నట్టు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అంత్యకాలంలో క్రీస్తు రాకడకు ముందు భూమి మీద మహాబబులోను ఉంటుంది. ప్రకటన 17:1 చూడండి. అక్కడ విస్తార జలముల మీద కూర్చున్న మహాబబులోను అనే వేష కనబడుతుంది. ఈ వేష ఎవరంటే సత్యానికి విరోధంగా నిలిచిన నకిలీ క్రైస్తవ సంఘం, సిద్ధాంత గందరగోళాన్ని పెంచి పోషించే భ్రష్ట ఆ క్రైస్తవ సమాజం. అంత్యకాలపు భ్రష్ట క్రైస్తవ సమాజం మహాబబులోను అని పిలువబడుతుంది. గనుక బబులోను, బాబెలు ఉన్న చోట తప్పకుండా బాబెలుతో వాదించే పోరాడే శూరుడు ఉండాలి. అతడే జెరుబ్బాబెలు. బబులోనుతో పోరాడటంలో జెరుబ్బాబెలు ఉపయోగించే ప్రధాన ఆయుధం పరిశుద్ధాత్మ ప్రేరితమైన తర్కం. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో బ్రతికిన సెయింట్ అగస్టిన్ మహాశయుడు సరైన తర్కం ఉపయోగించడం చేత ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు అని నమ్మేవాడు. అందరికీ చెబుతూ ఉండేవాడు. 20వ శతాబ్ద ప్రవక్తగా పలువురి చేత గుర్తింపు పొందిన దైవజనుడు A.W. టోజర్ మహాశయుడు. క్రీస్తు సంఘంలోని సమస్యలన్నీ వేదాంతపరమైనవే. మనం నమ్ముతున్న వేదాంతము, సిద్ధాంతము సరిగా లేకపోవడమే మన సమస్యలన్నిటికీ మూల కారణమని అభిప్రాయపడేవారు. ప్రతి విషయంలోనూ మనకు మాదిరిగా దేవుడు నిలవబెట్టిన అపోస్తలుడైన పౌలు తన సేవలో ప్రధాన ఆయుధంగా తర్కాన్ని ఉపయోగించాడు. తెస్సలోనిక పట్టణంలో పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి 3 విశ్రాంతి దినాలు అక్కడ యూదులతో తర్కించాడు. అపోస్తల కార్యం 17:2-3. అలాగే ఎఫెసు పట్టణంలో కూడా పౌలు తురను అనేవాడి పాఠశాలలో కొందరు శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినం తర్కిస్తూ వచ్చాడు. అపోస్తల కార్యం 19:9. క్రీస్తు సువార్తకు నిరూపణ, అద్భుతాలు, సూచక్రియలు లేనని చాలామంది క్రైస్తవులు, బోధకులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటో పౌలు సొంత మాటలలోనే వినండి. నేను సువార్త పక్షంలో వాదించటయందును దాన్ని స్థిరపరచటయందును వీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ 1:7. విన్నారా ఆ మాటలు? పౌలు భక్తుడు క్రీస్తు వార్తను అన్యుల ముందు ఎలా స్థిరపరిచాడు? వాదించి స్థిరపరిచాడట. అలాగే తప్పుడు సిద్ధాంతాలను, అసత్య బోధనలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా పౌలు తర్కాన్ని ఉపయోగించాడు. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో కొంతమంది యూదయ నుండి వచ్చి క్రైస్తవ పురుషులందరూ మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ వారికి రక్షణ కలగదని బోధించారు. అప్పుడు ఏం జరిగింది? పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును, తర్కమును కలిగాను అని లేఖనం మనకు తెలియజేస్తున్నది. అపోస్తల కార్యం 15:2. ఆ తర్వాత అదే అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడు పెద్దలు ఈ విషయాన్ని గూర్చి ఆలోచించడానికి కూడా వచ్చినప్పుడు బహుతర్కం జరిగిన తరువాత అంటున్నది లేఖనం. సువార్త ప్రకటనలో దుర్బోధలను పెగిలించి సంఘం నుండి వాటిని వెళ్ళగొట్టడంలో తర్కానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతున్నది. అంత్య దినాలలో ఉండబోతున్న ప్రవక్త కూడా సాతాను ప్రయోగించే సూచక్రియల మోసాన్ని అంతటినీ తన తర్కంతోనే ఎదుర్కొంటాడు. ఈ జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఒక గొప్ప పర్వతం ప్రయత్నిస్తున్నది. ఏమిటా పర్వతం? సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని అంటున్నాడు ఇర్మియా 51:25లో యెహోవా దేవుడు. అంటే సర్వలోకాన్ని నాశనం చేయడానికి పూనుకున్న సాతానును దేవుడు ఉపమాన రీతిగా పర్వతం అని పిలుస్తున్నాడు. వాణ్ణి జెకర్యా 4లో దేవుడు గొప్ప పర్వతం అని పిలుస్తున్నాడు.
సాతాను ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని నిందలు మోపినా, ఎన్ని అపవాదులు సృష్టించి అపనిందలు ప్రచారం చేసినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చినా వాడు జెరుబ్బేబెలును జయించలేడు. చివరికి జెరుబ్బేబెలే గెలుస్తాడు. ఈ విధంగా ఇర్మియా లక్షణాలు, మోషే ఏలియాల లక్షణాలు, జెరుబ్బేబెలుల లక్షణాలు, దానియేలు యెహెజ్కేలుల లక్షణాలు, పౌలు లక్షణాలు ఇత్యాది సకల భక్తుల శుభ లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తిత్వం కలిగిన ఒక ప్రవక్త అంత్యదినాల్లో భూమి మీద ఉంటాడు. ఈ ప్రవక్త సందేశం క్రీస్తు సంఘ నిర్మాణంలో కీలకమైనది. ఇతని సందేశం కారణంగా ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం అన్ని విధాల మహాశ్రమల కాలం కోసం సన్నద్ధమవుతుంది. ఇతడి బోధ ద్వారా అందరి మనసులు సిద్ధమవుతాయి. గనుక యెరూషలేములో ప్రవచించే ఇద్దరు సాక్షుల పరిచర్య మరీ అధికంగా ఫలిస్తుంది. యేసు మొదటిసారి వచ్చినప్పుడు బాప్తిసమిచ్చు యోహాను ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడై యేసు కోసం మార్గాన్ని సరళం చేశాడు. అదేవిధంగా ఏలియా ఆత్మశక్తి కలిగిన మరొక మహాప్రవక్త అచ్చు యోహాను లాగానే యేసు క్రియలు చేయకుండానే యేసు రెండవ రాకడ కోసం క్రీస్తు సంఘాన్ని ఈ లోకాన్ని సన్నద్ధం చేస్తాడు. అతడు క్రీస్తు రెండవ రాకడ కోసం మార్గం సరళం చేస్తాడు. ఈ ప్రవక్త అంత్యకాలంలో క్రీస్తు సంఘంలో నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళాన్ని తొలగించడానికి తర్కాన్ని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తాడని మనం చెప్పుకున్నాం. అయితే కేవలం తర్కంతోనే అబద్ధ బోధలు అంతర్ధానం అయిపోతాయా? అబద్ధ బోధకులకు కూడా వాళ్ళ తర్కం వాళ్ళకు ఉంటుంది కదా. అందుచేత ఈ అంత్యకాలపు ప్రవక్తలో మరొక పాత నిబంధన ప్రవక్త ఇమిడి ఉంటాడు. అతడే నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.